న్యూ ఇయర్ కానుకగా రెబల్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్. ఒక్క లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వంగ. ఇంతకీ రెబల్ ఫ్యాన్స్ కి సందీప్ రెడ్డి వంగ ఇచ్చే గిఫ్ట్ ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్నటువంటి మూవీ స్పిరిట్. రెబల్ వంగ కాంబో అంటేనే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి, సలార్, కల్కి 2898 AD లాంటి భారీ సినిమాలతో గ్లోబల్ స్టార్గా మారిన ప్రభాస్, అర్జున్ రెడ్డి యానిమల్తో తన స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ను సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ కావడంతో స్పిరిట్ ప్రాజెక్ట్పై స్టార్టింగ్ నుంచే భారీ హైప్ నెలకొంది. లేటెస్ట్గా 2026 న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వబోతుందన్న టాక్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఈ బజ్తో స్పిరిట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ న్యూ ఇయర్ ఫస్ట్ లుక్ టాక్స్ బలమైనటువంటి కారణమే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన సెంటిమెంట్ను ఈ సినిమాకు కొనసాగించాలని భావిస్తున్నాడట. గతంలో యానిమల్ సినిమా ఫస్ట్ లుక్ను కూడా న్యూ ఇయర్ రోజే రిలీజ్ చేసి భారీ సంచలనం సృష్టించాడు. అదే ఫార్ములాని ఇప్పుడు స్పిరిట్కు అప్లై చేయాలని కూడా చూస్తున్నాడన్న ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది. దీంతో 2026 జనవరి 1న ప్రభాస్ అభిమానులకు బ్లాక్ బస్టర్ గిఫ్ట్ ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి. స్పిరిట్ సినిమా విశేషాలకు వస్తే ఇందులో ప్రభాస్ ఓ రా అండ్ రెబల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోనున్న టాక్ ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ప్రభాస్ చేసినటువంటి క్యారెక్టర్లన్నింటికంటే పూర్తిగా భిన్నంగా డార్క్ షేడ్స్తో కూడినటువంటి ఇంటెన్స్ క్యారెక్టర్గా ఈ సినిమా ఉండబోతుందని అయితే సమాచారం. వంగా స్టైల్ అంటేనే రియలిస్టిక్ టోన్, పవర్ఫుల్ ఎమోషన్స్, వైలెన్స్, అండర్ టోన్, క్యారెక్టర్ డెప్త్. ఈసారి ఇవన్నీ కూడా డబుల్ డోస్లో ఉంటాయని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే స్పిరిట్ను ప్రభాస్ కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ ప్రాజెక్ట్గా అభివర్ణిస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్గా రిలీజ్ అయిన స్పిరిట్ ఆడియో ట్రైలర్కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ఆ చిన్న ఆడియో క్లిప్లోనే డార్క్ ఇంటెన్స్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తుండడంతో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎనర్జీగా ఉండబోతుందన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. యానిమల్లో తన మ్యూజిక్ ఎలా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందో అదే మ్యూజిక్ స్పిరిట్లోనూ రిపీట్ అవబోతుందని కూడా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో స్పిరిట్ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ప్రభాస్తో పాటు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులపై కూడా ఇంపార్టెంట్ సీన్స్ను తీస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా యానిమల్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి తృప్తి డిమ్రీ యాక్ట్ చేస్తుంది. ప్రభాస్, తృప్తి కాంబినేషన్ అంటేనే స్క్రీన్పై ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా ఆడియన్స్లో ఉంది. వీరితో పాటు ప్రకాష్ రాజ్, వివేక్ ఓబ్రాయ్ వంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. మొత్తంగా చూస్తే స్పిరిట్ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది ప్రభాస్ ఇమేజ్ను మరో లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రాజెక్ట్గా మారబోతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఫస్ట్ లుక్ నుంచి ఫైనల్ రిలీజ్ వరకు ప్రతి అప్డేట్ ఇండియన్ సినిమాను షేక్ చేసేలా ఉంటుందని కూడా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 2026 న్యూ ఇయర్కి రానున్నటువంటి ఈ ఫస్ట్ లుక్ నిజంగానే షాక్ వేవ్ అవుతుందా అనేది వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో కూడా ఇంకొంతమంది స్టార్స్ యాక్ట్ చేయబోతున్నారన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా డాంగ్లీతో దిగినటువంటి ఫొటోస్ శ్రీకాంత్ షేర్ చేయడంతో ఆ ఫొటోస్ కూడా డెఫినెట్గా సందీప్ రెడ్డి వంగ తీశాడు. అండ్ దానికి తోడు ఈ సినిమాలో ప్రభాస్కి తండ్రిగా ఒక చిన్న క్యాబియో రోల్ డెఫినెట్గా మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ప్రభాస్ డెఫినెట్గా రా అండ్ రస్టిక్ లుక్లో ఉన్నాడు కాబట్టి ఇంత వైలెన్స్కి తండ్రి క్యారెక్టర్ అంటేనే అది ఇంకా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా ఆ భర్తీని డెఫినెట్గా మెగాస్టారే క్రియేట్ చేస్తాడు. కాబట్టి అందుకోసమనే మెగాస్టార్ని అప్రోచ్ అయ్యాడని అండ్ మెగాస్టార్ కూడా దానికి ఆ క్యామియోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అండ్ సేమ్ టైం సలార్కి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా డెఫినెట్గా మెగాస్టార్ చిరు చీఫ్ గెస్ట్గా రావడం అండ్ ఈ సినిమాలో డెఫినెట్గా యాక్ట్ చేస్తున్నారన్న వార్తలకు బలం చేకూర్చినట్లయింది. సో మొత్తంగా ఇందులో తరుణ్ కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి. ఇన్ కేస్ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు ఎలాంటి కొత్త కొత్త క్యారెక్టర్స్ని, ఏదైతే యానిమల్లో బాబీ డియోల్ లాంటి ఒక చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చినటువంటి యాక్టర్గా ఒక మంచి పేరు అయితే వచ్చింది. అండ్ అలా డెఫినెట్గా తెలుగులో కూడా తరుణ్కి సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఉండబోతుందని కూడా తెలుస్తుంది స్పిరిట్లో. ఇంకా దానికి తోడు మిగతా వివేక్ ఓబ్రాయ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్క క్యారెక్టర్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని కూడా తెలుస్తుంది. సో అటు మెగాస్టార్, ఇటు రెబల్, అటు తరుణ్, సో మొత్తంగా
కాస్ట్ మొత్తం కూడా పవర్ఫుల్ కాస్ట్ని కూడా సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే దీంట్లో సెబాస్టియన్ మడోనాని కూడా యాక్ట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మలయాళం సంబంధించి అన్ని లాంగ్వేజెస్ ఏదైతే పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి వెళ్ళి ఒక్కొక్క యాక్టర్ని తీసుకొని ఇది ఇండియన్ సినిమా కాదు పాన్ వరల్డ్ రేంజ్లోకి తీసుకెళ్లాలని కూడా సందీప్ రెడ్డి వంగ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రభాస్ ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించలేదు. స్టిల్ అలాంటి కటౌట్ ఉన్నా కానీ అదొక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీనే ఇంతవరకు ఎవరు రాయలేదు. బట్ అది కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తే డెఫినెట్గా ఈయన వైలెన్స్కి ఆయన కటౌట్కి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఆడియో ట్రైలర్ క్లిప్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. సో ఈ సినిమాకు సంబంధించినటువంటి బజ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి న్యూ ఇయర్కి సంబంధించి ఏదైనా డెఫినెట్గా గిఫ్ట్ రెబల్ ఫ్యాన్స్కి అందబోతుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. సో ఇన్ కేస్ ఇది న్యూ ఇయర్కి ఇస్తారా ఇంకేదైనా పోస్ట్పోన్ చేస్తారా తెలియదు కానీ బట్ మొత్తంగా ఈ బజ్ అయితే సోషల్ మీడియాని ఒక ఊపేస్తుందని అయితే చెప్పొచ్చు. సో మొత్తంగా మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.